నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ నేతల్ని హెచ్చరించిన మంత్రి నారాయణ, ఎన్ని ఆటంకాలు సృష్టించినా అభివృద్ధి ఆగదని హితవు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత, పడిగాపులు కాస్తున్న ప్రజలు, ప్రభుత్వాలు పట్టించుకోవాలంటూ డిమాండ్. నెల్లూరు నోవా బ్లడ్ బ్యాంకును సందర్శించిన సినీ నటుడు సుమన్, రక్తదానం ఎంతో గొప్పదని వ్యాఖ్య. నెల్లూరులో 5K రన్ అవగాహన ర్యాలీ, ప్రతి కుటుంబం జనగణనలో వివరాలు నమోదు చేసుకోవాలని పిలుపు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ హెచ్చరించారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా నగరంలో అభివృద్ధి మాత్రం ఆగదని ఆయన హితవు పలికారు. నెల్లూరు నగరం 3వ డివిజన్లో పర్యటించిన మంత్రి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నగరం 3వ డివిజన్ అరవింద్ నగర్లో రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పర్యటించారు. డివిజన్కి విచ్చేసిన మంత్రికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన 19.2 లక్షలతో నిర్మిస్తున్న సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ 2017లో నెల్లూరు సగం మునిగిపోయిందని గుర్తు చేశారు. అప్పుడు సీఎం చంద్రబాబు ఇక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారన్నారు. నా అభ్యర్థన మేరకు బడ్జెట్ నుండి కాలువల ఆధునీకరణకు సీఎం 50 కోట్లు కేటాయించారని చెప్పారు. ఇప్పుడు నగరంలో పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. కాలువలపై ఆక్రమణదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నానని పేర్కొన్నారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా అభివృద్ధి మాత్రం ఆగదని వైసీపీ నేతల్ని ఈ సందర్భంగా మంత్రి నారాయణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ నందన్, మేయర్ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజేతారెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు, శ్రీకాళహస్తి పాలకమండలి సభ్యురాలు కొమ్మరి విజయమ్మ, డివిజన్ కో బిఎల్సీ ఝాన్సీ, టీడీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. నెల్లూరులో అనేక కార్యక్రమాలు జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. నెల్లూరులో ఈరోజు 2017లో తుఫాన్ వచ్చినప్పుడు, నెల్లూరుకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు సగం నెల్లూరు సిటీ మునిగిపోయింది. 95 బూతులు అయితే దాదాపు ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయినాయి. ఆ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు వచ్చి 4 రోజులు ఇక్కడే ఉండి అవన్నీ పరిశీలించి అధికారులకు ఆదేశించి ఆ డిజాస్టర్ చేయడం జరిగింది. పడవల్లో పోయాం. అక్కడ పడవల్లో యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు కూడా పడవలోనే తిరిగారు ఇది ఆ ఇళ్ల మధ్య. అందుకనే గవర్నర్ ముఖ్యమంత్రి గారు నేను ఒక రిక్వెస్ట్ చేశాను, సార్ ఇటువంటి పరిస్థితి ఏర్పడకూడదంటే ఏదైతే స్వర్ణాల చెరువు నుంచి కెనాల్స్ ఉన్నాయో ఆ కెనాల్స్ అన్నిటి వైడెన్ చేయాలి. అవన్నీ బూడిపోయినాయి. దానికి కొంత బడ్జెట్ అవుతుందంటే 50 కోట్లు బడ్జెట్లో ఇచ్చారు. 50 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఇస్తే ఆ వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. నిజంగా నేను అక్కడ ఎవరైతే అక్కడ చుట్టుపక్కల ఇళ్ళుండి కొద్దిగా ప్రహరీ గోడ పోవటం, కొద్దిగా ఇళ్ళు పోవటం, కొన్ని దగ్గర ఇల్లు రీప్లేస్ చేయాల్సి వచ్చింది. వాళ్ళకి మళ్ళా అది కట్టిన తర్వాత అక్కడే ఇస్తామని చెప్పి ఆ విధంగా ప్రజాప్రతినిధులు, కమిషన్ వాళ్ళందరితో మాట్లాడి ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. దాని మీద కూడా రాజకీయం చేయాలనుకున్నారు. ఎట్టయినా ఈ కెనాల్స్ని చేయనీయకూడదు, ఎన్డీఏ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు, ప్రజలు ఎట్టయినా చావని, వాళ్ళు నీళ్ళల్లో మునిగిపోని, వరదలు వచ్చినా మునిగిపోని, ఇళ్లలోకి నీళ్లు రాని, ఇవి చేయనీయకూడదని దాని మీద ప్లాన్ చేశారు. చెట్లు అంటే నెల్లూరుకున్న ఈ యొక్క వేడి తాపాన్ని కనీసం 2 డిగ్రీలు తగ్గించాలంటే ప్రతి రోడ్డులో 5 మీటర్లకు ఒక చెట్టు ఉండాలనే ఉద్దేశంతో నేను అధికారులను ఆదేశిస్తే వాళ్ళు ఎస్టిమేషన్ వేశారు. సరే, అంత డబ్బులు నెల్లూరు మున్సిపాలిటీ బేర్ చేసే పరిస్థితి లేదు. నెల్లూరు మున్సిపాలిటీకి అంత డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. నేను అనేక మంది దాతలను అడిగా, తలా 10 చెట్లు, 20 చెట్లు, 50 చెట్లు వాళ్ళు ఇచ్చారు. అవన్నీ ఫ్రీగా వచ్చినాయి. ఆ చెట్లన్నీ ఒక్క పైసా అంటే ఒక్క పైసా నెల్లూరు మున్సిపాలిటీ నుంచి ఖర్చు పెట్టలేదు. చెట్లన్నీ ఫ్రీగా. అదే ట్రీ గార్డ్స్ అన్నీ కూడా ఫ్రీగా. కొందరు 50 అడిగాను, కొందరు 20 అడిగాను, కొందరు అడిగాను. ఎవరి కోసం అడిగాను? నెల్లూరు సిటీ కోసం అడిగాను.
నా కాన్స్టిట్యున్సీ కోసం అడిగా. నాకు 73,000 ఓట్లు పైగా మెజారిటీ ఇచ్చిన ప్రజల కోసం అడిగా. నా కోసం కాదు, నా సొంతానికి కాదు, మా ఇంట్లో వేసుకోవడానికి కాదు. నెల్లూరు కార్పొరేషన్ ఆధ్వర్యంలో 5K రన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రన్లో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లతో పాటు కమిషనర్ నందన్, డిఆర్ఓ విజయ్ కుమార్లు పాల్గొన్నారు. ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. ప్రతి కుటుంబంలో తప్పనిసరిగా జనగణనలో వివరాలు నమోదు చేసుకోవాలని జేసీ సూచించారు. దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనగణన కార్యక్రమంలో ప్రతి కుటుంబం బాధ్యతగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని వీఆర్సీ నుండి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 5K అవగాహన రన్లో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ నందన్, డిఆర్ఓ విజయ్ కుమార్ పాల్గొన్నారు. వీఆర్సీ నుంచి రామలింగాపురం, మినీ బైపాస్, మాగుంట లేఅవుట్, కేవీఆర్ సర్కిల్, కొండాయపాలెం గేట్ మీదుగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు ఈ ర్యాలీ సాగింది. ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ వరకు ప్రజలు స్వయంగా ఆన్లైన్ ద్వారా తమ ఇళ్ల వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. మే 1 నుండి 30 తేదీ వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి భౌతిక గణన చేపడతారని చెప్పారు. దేశ ప్రగతికి జనగణన కీలకమని, ఇది ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ నందన్ మాట్లాడుతూ 2011 తర్వాత మళ్లీ దేశవ్యాప్తంగా జనగణన చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మనకి సెన్సెస్ అనేది 2021లో యాక్చువల్గా చేయాల్సి ఉంది, కానీ మనకి కోవిడ్ వల్ల అది పోస్ట్పోన్ కావటం మనకి 2026 నుంచి స్టార్ట్ చేసాము. అయితే 2026-16 నుంచి మనకి మంత్ ఎండింగ్ వరకు కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునే దానికి కూడా అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఫస్ట్ మనకి ఏప్రిల్ నుంచి గృహానికి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకి రెండో దశ కూడా మార్చి నుంచి కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సెల్ఫ్ ఎన్యూమరేషన్ సద్వినియోగం చేసుకొని ఈ జనగణనలో అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా ఇది చేసేదానికి ఈ 5K రన్ అనేది అవేర్నెస్ కల్పించడానికి ఈరోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మన నగర పంచాయతీలో కానీ, మన మున్సిపాలిటీలో కానీ, కార్పొరేషన్లో జరుగుతూ ఉంది. భారతదేశ ప్రభుత్వం గృహమంత్రిత్వ శాఖ వారు చేపట్టినటువంటి జనగణన కార్యక్రమం 2027 అనేటువంటిది మొదటి దశ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెల 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఆంధ్ర రాష్ట్రంలో మొదలైంది. ఇప్పటికీ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా, నెల్లూరు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు అనేక మంది సెల్ఫ్ ఎన్యూమరేషన్లో వారి వివరాలను నమోదు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా విద్యావంతులు మరియు వారి యొక్క బంధుమిత్రులందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా se.census.gov.in అనే వెబ్ లింక్ ద్వారా సెల్ఫ్ ఎన్యూమరేషన్లో మీ వివరాలన్నీ ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మే 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు డోర్ టు డోర్ ఎన్యూమరేషన్ ఈ సెన్సస్ ఎన్యూమరేటర్స్ ద్వారా వచ్చినప్పుడు వారికి మీ వివరాలన్నీ కూడా తెలియజేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాము. అదేవిధంగా ఈ సెన్సస్ సంబంధించి మీరు ఇచ్చే వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి. మీ వివరాలు ఎవరికి కూడా తెలియజేయబడవు. కాబట్టి ప్రజలందరూ దేశవ్యాప్తంగా జరిగేటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద జనగణన ప్రక్రియలో మీరందరూ భాగస్వాములు కావాలని, మీరందరూ సహకరించాలని చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలకు ఉత్తమ కంటి వైద్య సేవలు అందించాలని ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డిలు కోరారు. నెల్లూరు వనంతోపు సెంటర్లో డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో వారు పాల్గొని ప్రసంగించారు. గత 10 ఏళ్లుగా డాక్టర్ అగర్వాల్స్ హాస్పిటల్ నెల్లూరులో ఆరోగ్య రంగానికి కీలక సేవలు అందిస్తోందని వక్తలు పేర్కొన్నారు. నెల్లూరు వనంతోపు సెంటర్లోని నూతన భవనంలో డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్లు విచ్చేశారు. ఈ సందర్భంగా వారికి వైద్య నిపుణులుగా డాక్టర్ రమ్య సంపత్, డాక్టర్ శివప్రతాప్ రెడ్డి హాస్పిటల్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆసుపత్రిలో జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆసుపత్రిలో ఉన్న నూతన ఎక్విప్మెంట్స్, ఆపరేషన్ థియేటర్, ఇతర సదుపాయాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతిష్టాత్మక సంస్థ డాక్టర్ అగర్వాల్స్ కంటి వైద్యశాల ప్రజలకు ఉత్తమ కంటి వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. అత్యాధునిక వసతులతో కూడిన డాక్టర్ అగర్వాల్ ఆసుపత్రిని నూతన భవనంలో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లో 292 ఆసుపత్రులను ఏర్పాటు చేసి కంటి వైద్య చికిత్సలు చేస్తున్నారన్నారు.
డాక్టర్ శివప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతో కూడిన ఈ నూతన సదుపాయం ద్వారా విభిన్న కంటి సమస్యలకు అత్యుత్తమ చికిత్స అందించగలుగుతున్నామని చెప్పారు. హాస్పిటల్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మే 21 వరకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు, టీడీపీ నేతలు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Agrawal Eye Hospital for inviting me for the inauguration of their new branch in Nellore. This hospital already started about 10 years back in Nellore, and now they have shifted to a new location with the latest technology instruments that are necessary for a ophthalmologist. If you see this, Agrawal Eye Hospital is started, I think, in somewhere 1957. So it's a long journey for Agrawal Eye Clinic. I think they are based in Chennai, if I am not mistaken, and the headquarters is in Chennai. They have 292 branches all over the world. Not only in India, but all over the world. Lot of these Agrawal Eye hospitals are there in Africa, Kenya, Ghana, Mauritius also they have, Zambia they have, like that in different countries in Africa, and they have got 292 totally. In that, Andhra Pradesh has got 25, and Nellore it has started in 2016, and today they have come to this wonderful place, and this new technology is very good for our patients in Nellore. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం సౌత్ మోపూరు గ్రామానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ కోటంరెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని వారు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి యువత ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముందుకొస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సౌత్ మోపూరు గ్రామానికి చెందిన కసుమూరు రవి, తిరుపతి, సూర్య, శ్రీహరి, నాగేంద్ర వారి మిత్ర బృందం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, నెల్లూరు రూరల్ మండల ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జి వేమిరెడ్డి సురేంద్రారెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ జలదంకి సుధాకర్, పీఎస్సీఎస్ చైర్మన్ పముజుల ప్రదీప్, ఏఎంసీ వైస్ చైర్మన్ రాపూరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సౌత్ మోపూరు గ్రామానికి సంబంధించిన యువత తెలుగుదేశం పార్టీలో రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో చేరడం జరిగింది. ఈరోజు సౌత్ మోపూరు గ్రామానికి సంబంధించిన యువత కనుపూరు రవి గారు, తిరుపతిరావు గారు, సూర్య గారు, శ్రీహరి గారు, నాగేంద్ర గారు వీరందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతిస్తూ, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు కానీ అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటితో పాటు ఈ ఆంధ్ర రాష్ట్రంలో యువతకి వెంకటాచలం మండలంలోని విక్రమసింహపురి యూనివర్సిటీలో 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాజకీయ ప్రముఖులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. పట్టుదల ఉంటే అసాధ్యమైంది ఏదీ లేదని, సమాజ శ్రేయస్సు కోసం విద్యను వినియోగించుకోవాలని వక్తలు కోరారు. విక్రమసింహపురి యూనివర్సిటీ కళాశాలలో అట్టహాసంగా 16వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు, విద్యావేత్తలు హాజరై సందడి చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా విఎస్యు ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీదా మస్తాన్రావు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు.
విశిష్ట అతిథిగా రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత, గౌరవ అతిథులుగా జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పి వెంకటలక్ష్మమ్మ, కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ విజయ, డీన్ డాక్టర్ ఆర్ ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ బీదా మస్తాన్రావు యాదవ్ మాట్లాడుతూ యువతకు స్పష్టమైన లక్ష్యాలుండాలని, క్రమశిక్షణతో కూడిన కృషి ఉంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ఆకాంక్షించారు. సర్వేపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక స్పృహ కలిగి ఉండాలని సూచించారు. పట్టుదల ఉంటే అసాధ్యమైందేదీ లేదని, సమాజ శ్రేయస్సు కోసం విద్యను ఉపయోగించాలని కోరారు. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడలు, సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. So up next we have the greatest honor. Come on guys, a round of applause everyone. మా శ్రీయుడు చంద్రమోహన్ రెడ్డి గారు, మీ ఏరియా శాసనసభ్యులు, మనం ఎక్కువ మాట్లాడితే ఇక్కడ విద్యార్థులు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీరు సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు, యాన్యువల్ డే సెలబ్రేషన్స్. మేము ఎక్కువ అప్పటికే చప్పట్లు కొడుతున్నాం. కాబట్టి మేము ఎంత తక్కువ మాట్లాడితే మీరు అంత హ్యాపీగా ఉంటారు. ఇందాక ఏం తక్కువ మంది ఉన్నారు, 1300 మంది స్టూడెంట్స్ ఉంటే కనీసం 400-500 మంది కూడా లేరు సార్ ఏంటని వైస్ ఛాన్సలర్ అడగదు మాట్లాడారు. సార్ ఈ కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ కొన్ని మంచి మాటలు కూడా విన్నాను, అదే కూడా చెప్తా ఉంటాను. మనం సమాజం నుంచి వచ్చాం, అదే మనం ఒక అడవిలోనూ ఎక్కడో ఈ స్థాయి కానీ, ఈ గౌరవం కానీ, ఈ విజ్ఞానం కానీ మనకు వచ్చిండేది. ఇక్కడ ఇవ్వటం, నేను అడిగితే ఇవ్వటం కాదు, నేను అడగకుండా ఇచ్చేసాడు. నా కోసం చెప్పాడు చంద్రమోహన్ రెడ్డి, మా సోదరుడు అడిగితే ఇచ్చానని. బట్ జస్ట్ ఇక్కడ నేను వచ్చే లోపల ఆయన ముందు వచ్చినాడు. ఈ తాగుతా రిజిస్ట్రార్ వీళ్ళు షేర్ చేసుకున్న దాంట్లో వెంటనే 1 crore ఆయన యూనివర్సిటీకి హెల్త్ సెంటర్కి ప్రామిస్ చేశారు. నిజంగా చాలా సంతోషం అని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేస్తున్నా. ఆయనతో మెరైన్ బయాలజీ డిపార్ట్మెంట్ రీసెర్చ్ కొలాబరేషన్ విషయంలో అండర్స్టాండింగ్కి రావటం, అది కూడా మనకి ఉపయోగపడుతుందని చెప్పేసి మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే యూనివర్సిటీలో 1100 స్టూడెంట్స్, 1100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ డిగ్రీ ప్రొఫెషనల్ కాలేజెస్, యూనివర్సిటీ అఫిలియేటెడ్ MBA MCA 80 కాలేజెస్ ఉన్నాయి, BEd 17 ఉన్నాయి, BPEC వచ్చేసి ఒక 2 ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 30,000 మంది స్టూడెంట్స్ ఉండే కాలేజెస్ అఫిలియేటెడ్ టు విక్రమ్ సంపరి. తిరుపతి జిల్లా సూలూరుపేటలో ఫైకెరన్ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. రన్లో యువత, విద్యార్థులు, స్థానికులతో కలిసి అధికారులు, సిబ్బంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. జనగణన నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించారు. తిరుపతి జిల్లా సూలూరుపేటలో సెన్సెస్ అవగాహన కార్యక్రమంలో భాగంగా వైజంక్షన్ నుంచి ఫైకెరన్ ఆదివారం ఉదయం ఎంతో ఉత్సాహంగా ప్రారంభించారు. ఆర్డీఓ అధ్యక్షతన కమిషనర్ చిన్నయ్య ఆధ్వర్యంలో ఆర్డీఓ జెండా ఊపి రన్ను ప్రారంభించారు. యువత, విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రధాన వీధుల మీదుగా రన్ నిర్వహిస్తూ సెన్సెస్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దేవేందర్ మాట్లాడుతూ భారతదేశంలో 16వ జాతీయ జనగణను మొట్టమొదటిసారిగా డిజిటల్ పద్ధతిలో నమోదు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా సూలూరుపేట పట్టణంలో జనగణనపై ప్రజల్లో అవగాహన కల్పించుటకు ఫైకెరన్ నిర్వహించామని తెలిపారు. అనంతరం విజేతలుగా నిలిచిన వారికి స్థానిక ఎంఆర్ఓ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్, ఎస్ఐ అజయ్ కుమార్, ఎంఈఓ సునీల, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మున్సిపల్ కమిషనర్ గారికి, తహసీల్దార్ గారికి, చైర్మన్ గారికి, ఎస్ఐ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ నా ధన్యవాదాలు. 2027 దేశ జనగణన కార్యక్రమంలో భాగంగా ఈ మంత్ 15th నుంచి 30th వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ స్వచ్ఛందంగా వాళ్ళకు సంబంధించినటువంటి ఆ ఫ్యామిలీ డీటెయిల్స్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలని మంత్రి నారాయణ తిప్పుకొట్టారు. అవాకులు చెవాకులు పేల్చినా తాను పట్టించుకోనని ఎద్దేవా చేశారు. అభివృద్ధే నా అజెండాలని తేల్చి చెప్పారు. నెల్లూరు 3వ డివిజన్లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక ఎమ్మెల్యేగా 73,000 మెజార్టీతో గెలిపించినప్పుడు నా నైతిక బాధ్యతగా నెల్లూరులో పుట్టి పెరిగి ఒక చిన్న కుటుంబం నుంచి పెరిగి ఈరోజు పుట్టి పెరిగి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినప్పుడు నెల్లూరుకి చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. అసలు చెట్లది అంత పెద్ద ఇష్యూ చేస్తారు? అసలు నిజంగా చెట్లది వాళ్ళకి ఎస్టిమేషన్ వేశారు. ఎస్టిమేషన్ అధికారులు ఎస్టిమేషన్ వేశారు. వేస్తే నాకు చెప్తే వద్దు అన్నా మున్సిపాలిటీ డబ్బులు ఖర్చు, ఆ ఎస్టిమేషన్ని వైరల్ చేసి అంత ఖర్చు పెట్టారు, 12,000 13,000. ఏంది అసలు? అసలు ఏదైనా డేటా తీసుకోవాలి. అడగండి, మీరు డేటా అడగండి, ఇస్తారు. అది ఎక్కడికి దాచేది కాదు. గవర్నమెంట్ ఇట్ ఇస్ ఎ గవర్నమెంట్, ఇట్ ఇస్ ఎ మున్సిపాలిటీ. మీకు ఏ డేటా కావాల్సిందో ఆ డేటా కమిషన్ ఇస్తారు, తీసుకొని తప్పేం లేదు. దాచాల్సిన అవసరం లేదు. కమిషనర్ గారు ఇక్కడే ఉండాలి, చెప్తారు ఏ డేటా కావాల్సిందో తీసుకోండి, మీకు ఇబ్బందే లేదు, తీసుకొని మాట్లాడండి, నాకే అబ్జెక్షన్లా. ఏమీ తీసుకోకుండా వాళ్ళెవరో ఏఈలు, నాకు తెలిసింది ఏంటంటే ఒక ఏఈ ఎవరో ఇచ్చాడని, ఏది ఎస్టిమేషన్తోనే డబ్బులు ఖర్చు పెట్టేట. అట్టయితే ఈరోజు వేయించుకోవాలి ఒక 10,000 కోట్లకి నెల్లూరు మున్సిపాలిటీకి. కాబట్టి నేను నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నానండి, ఎన్ని అవాకులు చవాకులు వీళ్ళు చేసినా నా పని నేను చేసుకుంటా పోతా. ఇన్ని రోజులు నేను నోరు తెరవాలా. కానీ నాయకులందరూ ఏంటంటే మీరు చెప్పకుంటే తప్పు చేసినట్టని అందరూ అనుకుంటారు. సార్ మీరు చెప్పండి పబ్లిక్కి నేను చెప్పేది, వాళ్ళకి కాదు. ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి నేను చెప్పటంలా. నేను చెప్తున్నది నెల్లూరు ప్రజలకి. నేను చెప్పేది ప్రజలు అర్థం చేసుకోండి. ఈరోజు రాష్ట్రంలో నెల్లూరు ఎంతో అభివృద్ధి చెందుతుంది. 850 కోట్లు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి డ్రైనేజెస్కి డ్రింకింగ్ వాటర్ పెట్టించే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అడిగి 850 కోట్లు అమృతలో కావచ్చు, ఏఐబీలో కావచ్చు, దాంట్లో 850 కోట్లు అండి నెల్లూరు సిటీ మొత్తం కార్పొరేషన్కి 54 డివిజన్లకి. ఆ వర్క్ టేకప్ జరుగుతుంది తొందరలో. ఉన్న యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాకుండా బ్యాలెన్స్ కూడా జరుగుతుంది. కాబట్టి నేను మరొకసారి నెల్లూరు ప్రజలందరికీ చెప్తున్నాను, ఏ చేసినా తప్పు చేయను. తప్పు చేయాల్సిన అవసరం నాకు లేదు. కార్యకర్తలను కూడా కొంత కామెంట్స్ మొదలుపెట్టారు. ఏదో లేడీ డాన్ అంట, ఆమె చాలా చక్కగా చేస్తుంది. ఆ విజేత అనే చాలా చక్కగా ఏది చెప్తే చేస్తుంది. ఏది చెప్తే అంత తన లిమిట్లోనే ఉంటుంది, లిమిట్ దాటదు. లేడీ డాన్ అంటే దాని ఆనందంగానే భయపడిపోయి ఆమెకి ఇచ్చిన వరకు ఆపేస్తామని. ఏందది? నెల్లూరులోని నోవా బ్లడ్ బ్యాంక్ ను ప్రముఖ సినీ నటుడు సుమన్ సందర్శించారు. అన్ని దానాల కంటే రక్తదానం ఎంతో గొప్పదని ఆయన చెప్పారు. 15 ఏళ్లుగా రక్తదానం ఉద్యమం చేస్తున్న భాస్కర్ నాయుడు అందరికీ ఆదర్శనీయుడని సుమన్ కొనియాడారు. మేము సినిమాల్లో హీరోలమని, నెల్లూరులో భాస్కర్ నాయుడు రియల్ హీరో అని హీరో సుమన్ అన్నారు. 15 ఏళ్లుగా రక్తదాన ఉద్యమం చేస్తున్న భాస్కర్ నాయుడు ఆదర్శనీయుడు అని కొనియాడారు. ఆదివారం నోవా బ్లడ్ బ్యాంక్లో సుమన్ మీడియా సమావేశంలో ప్రేరణాత్మక సందేశమిచ్చారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, ఇటు అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని అన్నారు. రియల్ హీరో భాస్కర్ నాయుడిని కలవడానికి రియల్ హీరో వచ్చాడని హీరో సుమన్ చమత్కరించారు. రక్తదాన ఉద్యమం విజయవంతంగా ముందుకెళ్లేందుకు భాస్కర్కి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. అనంతరం నోవా బ్లడ్ బ్యాంక్ నిర్వాహకుడు భాస్కర్ నాయుడు మాట్లాడుతూ, రక్తదాన ఉద్యమంలో హీరో సుమన్ అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. ఎప్పుడు ఏ కార్యక్రమం తలపెట్టినా భుజం తట్టి ప్రోత్సహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సుమన్ అభిమాని రషీద్, వెంకట్రావు, రక్తదాతలు పాల్గొన్నారు. ఇక్కడ నెల్లూరులో బ్లడ్ బ్యాంక్ విషయం, రక్తదానం విషయంలో భాస్కర్ నాయుడు ఒక హీరో. ఈయన ఏంటంటే రక్తదానం అనేది చాలా విలువైన ఒక దానం. అన్నదానం ఇవన్నీ ఉన్నాయి, నేను కాదంటలేదు. కానీ రక్తదానం గురించి అంత స్ట్రెయిన్ తీసుకొని, అలాగే ఇప్పుడు ఎంతోమంది, ఇప్పుడు జస్ట్ లోపల విజయ్ భాస్కర్ చెప్పి 69వ అతను బ్లడ్ ఇస్తున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. నాకు ఆయన గురించి విన్నాను. దాని తర్వాత నేను కలిసిన తర్వాత అన్ని ప్రోగ్రామ్స్కి నాకు అన్న ఇట్లా ఉంది అంటారు. పాపం నాకు షూటింగ్లు కొంచెం ఉండడంతో కొన్ని మ్యాక్సిమం నేను వచ్చి అటెండ్ అయ్యి, ఎందుకంటే ఇది ప్రమోట్ చేయాలి. మెయిన్గా ఈ బ్లడ్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ విషయం చాలామందికి తెలియదు. బ్లడ్ బ్యాంక్ వాల్యూ ఏంటో తెలియదు.
ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ రక్తం ఎంత విలువైన రక్తం అనేది అప్పుడే తెలుస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఓపెన్గా చెప్తాను, అందరికీ క్యాస్ట్ ఫీలింగ్, కమ్యూనిటీ ఫీలింగ్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇవన్నీ ఉన్నాయండి. కానీ రక్తం ఇచ్చినప్పుడు అవన్నీ ఆలోచిస్తున్నారండి. అది ఎవరి రక్తం, ఏ క్యాస్ట్, ఏ కమ్యూనిటీ ఆలోచిస్తామా? చాలా విలువైనది రక్తం అనేది, చాలా విలువైనది. అది మా బ్రదర్ భాస్కర్ టేకప్ చేసుకుని ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసి తీసుకొచ్చి. ఏపీలో పాలన ఏకపక్షమైపోయిందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా దక్షిణ భారత అధ్యక్షుడు అంజయ్య అన్నారు. నెల్లూరులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఆర్పీఐ జెండా రెపరెపలాడాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్లో మత్స్యకారుల నుండి అపరాధ రుసుము వసూలు చేయడం దారుణమని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా దక్షిణ భారత అధ్యక్షుడు అంజయ్య అన్నారు. ఆదివారం నెల్లూరు అభిరామ్ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోట్లు విడిపించడానికి కారకులైన వారు అపరాధ రుసుము చెల్లించాలన్నారు. రాజకీయ పలుకుబడితో మత్స్యకారులను భయభ్రాంతులకు గురిచేసి అపరాధ రుసుము కట్టించడం దారుణం అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సమస్యలు లేవనెత్తి అధికారంలోకి వచ్చినప్పుడు విస్మరిస్తారని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పిట్ల వరప్రసాద్ మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని అన్నారు. జగన్ పార్టీ అసెంబ్లీకి రాకపోవడంతో పాలన ఏకపక్షమైందన్నారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మత్తే బాబీ మాట్లాడారు. అంజయ్య, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా దక్షిణ భారత అధ్యక్షులు. నేను తిరుపతిలో ఉన్నాను. ఈరోజు నెల్లూరు జిల్లాలో, నెల్లూరు నగరంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను నెల్లూరు జిల్లాలో బలోపేతం చేయడానికి రాష్ట్ర స్థాయి నాయకుల సమక్షంలో ఈరోజు సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఈరోజు రైతులు గుర్తుకు రారు, దళితులు గుర్తుకు రారు, ఆదివాసీలు గుర్తుకు రారు. అదేవిధంగా పేదవాడి జీవితంలో వెలుగు తీసుకురావడానికి సంక్షేమ పథకాలు చిత్తశుద్ధిగా అమలు చేయడానికి ఏమాత్రం ఆలోచించారు. పదవి పోయిన తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత ఈవేళ ఒక దొంగ ఎత్తుగడగలతో ఈ రోజుల్లో ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ అధికారం రావడానికి ప్రయత్నం చేస్తారే తప్ప వాస్తవాలు ఏమాత్రం లేదనేది ప్రజలు గమనించాల్సి బీసీ లీడర్లు వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తు ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ జెండా నెల్లూరు జిల్లాలో రెపరెపలాడుతుందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. జై భీమ్. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతోంది. దీంతో వాహనదారులు, రైతులు పెట్రోల్ బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం నగరంలో వాహనదారులతో పెట్రోల్, డీజిల్ బంకులు కిటకిటలాడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఉదయం నుంచి పెట్రోల్ బంకులకు వాహనదారులు పోటెత్తారు. పెట్రోల్ కొరత లేదంటూ పెట్రోల్ బంకు నిర్వాహకులు చెబుతున్నా వాహనదారులు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని కొంతమంది పెట్రోల్ బంకు నిర్వాహకులు మూతవేయడంతో వాహనదారులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ బంకు నిర్వాహకులు అనవసరంగా కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లో నిలబడినా పెట్రోల్ లభించకపోవడంతో వెనుదిరుగుతున్నారు. ప్రభుత్వ అధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మూతవేసిన పెట్రోల్ బంకులు తెరిపించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో పెట్రోల్, డీజిల్ కొరత నెలకొంది. పెట్రోల్, డీజిల్ కొరకు బంకుల వద్ద రైతు సోదరులు ప్లాస్టిక్ క్యాన్లతో ఎదురుచూపులు చూస్తున్నారు. చేతికొచ్చిన పంటను దక్కించుకోవడం కోసం రైతులు డీజిల్ కోసం ఎదురు చూస్తున్నారు. వెంకటగిరిలో రిలయన్స్ పెట్రోల్ బంకులో పెట్రోల్, డీజిల్ నో స్టాక్ బోర్డు పెట్టకనే చెబుతున్నారు. ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ మాత్రమే ట్యాంకులో నింపుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు సోదరులు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు వ్యవసాయం వద్దు, పాడి పరిశ్రమ ముద్దు అని 4 గేదెలు పెంచుకోండని చెప్పడంతో రైతన్నలు మరోసారి గుర్తు చేసుకుంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 333వ ఆరాధన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. నెల్లూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, పూలంగి సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తరించారు. నెల్లూరు నగరం విరాట్ నగర్లో వెలసియున్న శ్రీ గాయత్రీదేవి, శ్రీ విశ్వకర్మ, శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 333వ ఆరాధనా మహోత్సవం నెల్లూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు సుప్రభాత సేవ, కలశతీర్థం, అభిషేకాలు, పూలంగి సేవ, హోమాలను ఘనంగా నిర్వహించారు. ఆరాధనా మహోత్సవాన్ని పురస్కరించుకుని సుమారు 2000 మంది భక్తులకు అన్నదానం చేశారు. ఈ మహోత్సవంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ ఆచారి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలను సేవా సంఘం శాశ్వత వ్యవస్థాపక అధ్యక్షులు కందుకూరి చెంగయ్య ఆచారితో పాటు సంఘం సభ్యులు పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ నేతల్ని హెచ్చరించిన మంత్రి నారాయణ, ఎన్ని ఆటంకాలు సృష్టించినా అభివృద్ధి ఆగదని హితవు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత, పడిగాపులు కాస్తున్న ప్రజలు, ప్రభుత్వాలు పట్టించుకోవాలంటూ డిమాండ్. నెల్లూరు నోవా బ్లడ్ బ్యాంకును సందర్శించిన సినీ నటుడు సుమన్, రక్తదానం ఎంతో గొప్పదని వ్యాఖ్య. నెల్లూరులో 5K రన్ అవగాహన ర్యాలీ, ప్రతి కుటుంబం జనగణనలో వివరాలు నమోదు చేసుకోవాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.